చేయమంటే ఖచ్చితంగా ఒక శుభ సూచకం. ఎందుకంటే మీకు ఒక స్పోర్ట్ స్పిరిట్ తీసుకురావాలి. ప్రతి స్టూడెంట్ని కూడా మనం అభినందిస్తే వాళ్ళ భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందని మా యువ నాయకులు అలాగే మా హెచ్ఆర్డి విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అభిప్రాయపడ్డారు. మరి దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా ఆమోదించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరూ కూడా మన కర్తాల్లో అభినందించాలని అందరికీ కోరుకుంటున్నాను. కాలంలో మనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం స్టూడెంట్స్ అందరికీ మధ్యాహ్నం కోసం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు కలిపి పెట్టడం జరుగుతుంది. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఎడ్యుకేషన్ కిట్స్ ఏవైతే ఉన్నాయో పుస్తకాలు కూడా మన స్కూల్కే కాదు కాలేజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివైవ్ చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మనం చూస్తున్నాం డిఎస్సి అని ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావాలి. రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా సుమారు 7 సంవత్సరాలుగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులు లేదని చెప్పి ఎక్కడైతే కొరత ఉందో వాళ్ళందరినీ కూడా ఇంటికి చేసి ఈరోజు సుమారు 16,500 మందిని ఈరోజు ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఎగ్జామ్స్ రాస్తున్నారంటే ఖచ్చితంగా మీ విద్యార్థులకి ఒక మంచి టీచింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలని గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు భావిస్తున్నారు. ఇప్పుడున్న సోదరిమని అమ్మాయి చెప్తుంది, నేను ప్రభుత్వం నాకు ఈరోజు అవార్డు ఇచ్చింది, నేను చదువుతున్నాను అని. ఖచ్చితంగా మీ వంటి పిల్లలందరికీ కూడా ప్రభుత్వం తోడే ఖచ్చితంగా మీకు ధైర్యం నింపి మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం కూడా మంచి సిస్టమ్ ఏర్పాటు చేయడం కూడా ఆలోచన చేస్తుంది. నిజంగా మొన్న మీ విధానాల్లో సుమారు 50 lakhs వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ స్పెషల్లీ ఛాలెంజ్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా డిఎస్సి ఎగ్జామ్లో కూడా సుమారు 2,000 మంది టీచర్స్ కూడా మీకోసం స్పెషల్గా హైర్ చేసి వాళ్ళు ట్రైనింగ్ చేసి ఎవరైతే స్పెషల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి సుమారు 2,000 మంది టీచర్స్ కూడా అపాయింట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనందరం కూడా దాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి పౌరుడు కూడా ఒక సమాన అవకాశం కల్పించాలి, ప్రతి స్టూడెంట్ కూడా మంచి భవిష్యత్తు కల్పించాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు అందరికీ కూడా సూచనలు ఇస్తున్నారు. ఎందుకంటే మనం చాలా మంది చూస్తున్నారు విజన్ డాక్యుమెంట్ అని. ఎంతమందికి తెలుసు విజన్ 2047? మన విజన్ 2047 మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు విజన్ డాక్యుమెంట్ అని ఎలాగైతే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుందని మనకి డాక్యుమెంట్ తయారు చేసి మన మండలం ఎలా బాగుంటుంది, మన జిల్లా ఎలా బాగుంటుంది, అలాగే మన రాష్ట్రం ఎలా బాగుంటుంది ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఈరోజు పెద్ద ఎత్తున మీ అందరూ వర్క్ చేస్తా ఉంటే అదంతా కూడా మీ భవిష్యత్తు కోసమని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు